మైనీడ్స్లో కస్టమర్ అకౌంట్ వెండర్ అకౌంట్ ఎలా యాక్టివేషన్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా మనం మైనీడ్స్ ఓపెన్ చేద్దాం. మైనీడ్స్ ఓపెన్ చేస్తే చూడండి, ఇంత మనకి సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇది మనం ఎలా లాగిన్ అవ్వాలంటే మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అంటే మనం కిబో అకౌంట్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ టైప్ చేయాలి. దాంతోపాటుగా పాస్వర్డ్ వచ్చేసి మన కిబో అకౌంట్లో ఏదైతే పాస్వర్డ్ ఉందో అదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయాలి. చూడండి, నేను ముందుగా సేవ్ చేసుకున్నాను. అది మనం లాగిన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇందులో చూడండి, మనకి కేజీఐన్ నెంబర్ చూపించారు. కస్టమర్ ఇన్యాక్టివ్, వెండర్ ఇన్యాక్టివ్ అని చూపిస్తుంది. ఇక్కడ యాక్టివ్ చేయమంటుంది. యాక్టివ్ని టచ్ చేద్దాం. యాక్టివ్ టచ్ చేస్తే చూడండి, ఇందులో మనకి కాయిన్ వాల్యూ ఎంత ఉందో చూపిస్తుంది. దాంతోపాటుగా రిక్వైర్డ్ కాయిన్స్ అంటే మనం కస్టమర్ ఐడి యాక్టివేషన్ చేయడానికి 2.58621 చూపిస్తుంది కాయిన్. యూజబుల్ కాయిన్స్ 0 అంటే మన దాంట్లో కాయిన్స్ లేవని చూపిస్తుంది. ఇప్పుడు మనం బీసీటీలో కాయిన్ కొనుక్కొని అది మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను బీసీటీ అయితే చూడండి. ఇందులో చూడండి, ఇప్పుడు మనం బీసీటీ ఓపెన్ చేద్దాం. బీసీటీలో అంటే మనకి బీసీటీ నుండి మైనీడ్కి కాయిన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ప్రొఫైల్కి వెళ్దాం. ప్రొఫైల్లో చూడండి, ఇందులో థర్డ్ ఆప్షన్ చూడండి, ట్రాన్స్ఫర్ టు మైనీడ్స్ అని చూపిస్తుంది. ఇందులో అది మనం టచ్ చేస్తే చూడండి, వాల్యూ మనకి ఎన్నైతే కాయిన్స్ కావాలో అన్ని కాయిన్స్ ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 15 కాయిన్స్ పంపించుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మైనీడ్స్ ఓపెన్ చేస్తున్నాను. మైనీడ్స్లో లాగిన్ అవుతున్నాను. చూడండి, యాక్టివేట్ వచ్చింది కదా. ఇందులో మనం చూసినట్టుగా అయితే చూడండి, నాకైతే కాయిన్స్ వచ్చేసాయి. ఇక్కడ మనం కేజీఐన్ నెంబర్ ఏదో మనకు అడుగుతుంది. కేజీఐన్ నెంబర్ నేను కాపీ చేసుకున్నాను, పేస్ట్ చేస్తున్నాను. ఇలా మన నేమ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం యాక్టివ్ చేద్దాం. సక్సెస్ వచ్చింది. అంటే మనకి ఏదైతే ఉందో మన కస్టమర్ ఐడి యాక్టివేషన్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు వెండర్ కూడా యాక్టివేషన్ చేద్దాం. చూడండి, మనకి మెనూలోకి వెళ్తే యాక్టివ్ వెండర్ని కూడా ఇచ్చారు. యాక్టివ్ వెండర్ టైప్ చేద్దాం. సేమ్ ముందు చేసిన విధంగా ఇక్కడ కూడా కేజీఐన్ నెంబర్ అడుగుతున్నారు. కేజీఐన్ నెంబర్ ప్లస్ ఇక్కడ చూడండి, రిక్వైర్డ్ కాయిన్స్ 8.62069 అడిగారు. ఇది కూడా యాక్టివేషన్ చేద్దాం. ఇది కూడా యాక్టివ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అది లాగిన్ అవుతున్నాను. కస్టమర్ యాక్టివ్, వెండర్ కూడా యాక్టివ్ అని చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన కస్టమర్ ఐడి దాంతోపాటుగా వెండర్ ఐడి కూడా యాక్టివ్ చేసుకోవచ్చు. ఇందులో మన ఐడియే కాకుండా మిగతా వాళ్ళది అంటే వేరే వాళ్ళ ఐడిని కూడా మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. అది కూడా మనం మెనూలో చూసినట్టుగా అయితే యాక్టివ్ కస్టమర్, యాక్టివ్ వెండర్ అని అడుగుతుంది కదా.
యాక్టివ్ కస్టమర్ దగ్గర ఎవరిదైతే మనం కేజీఐఎన్ నెంబర్ టైప్ చేస్తామో వాళ్ళ ఐడిని మనం యాక్టివ్ చేసుకోవచ్చు. కాకపోతే మన దగ్గర కాయిన్స్ అనేవి బీసీటీలో పర్చేజ్ చేసుకున్న కాయిన్స్ మన దగ్గర ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా చూడండి, ఇందులో మనం మన జీనాలజీ చూసుకోవచ్చు, లెవెల్ స్టేటస్ చూసుకోవచ్చు, యాక్టివ్ కస్టమర్ అండ్ యాక్టివ్ వెండర్, ట్రాన్స్ఫర్ కాయిన్స్, చేంజ్ పాస్వర్డ్. అంటే కాయిన్స్ కూడా మనం మన దగ్గర నుండి వేరే వాళ్ళకి కూడా మనం కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.